ఈరోజు మ్యారేజ్ డే. ద్వారకా తిరుమల అయితే వచ్చాను. దర్శనం అయింది. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ ఎండ కూడా ఎక్కువ ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ శేషాద్రి కొండపైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు తీరి ఉన్నారు. ఇదైతే మన ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల్లో చాలా ప్రసిద్ధమైనటువంటి దేవాలయం అనమాట. ఎలాగైనా మా పెళ్లి రోజు ఈ గుడికి రావాలని చెప్పి నేను మా ఆవిడ వచ్చాము. మామూలుగా లేదు ఎండ. అంత ఎండ ఉన్నా సరే దర్శనం బాగా అయ్యేసరికి మొహంలో కొంచెం ఆనందం అనమాట. ఈ క్షేత్రానికి ద్వారకా తిరుమల అని పేరు ఎలా వచ్చింది అంటే, ఇక్కడ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా పుట్టలో ప్రత్యక్షమైతే స్వామిని ఆ పుట్టలో నుండి ద్వారక అనేటువంటి ముని బయటకు తీశారట. సో ఆయన పేరు మీద ద్వారకా తిరుమల అని పేరు వచ్చిందని అంటుంటారు. నేను గతంలో ఒక 6-7 సంవత్సరాల క్రితం వచ్చాను. అప్పటికి ఇప్పటికీ చాలా అంటే చాలా మార్పులు జరిగాయి. ఆలయాన్ని చాలా బాగా డెవలప్ చేశారు. ఈరోజు ఆదివారం కూడా కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. అయితే ఆలయం బయట ఇవన్నీ కూడా ఆట వస్తువులకు సంబంధించిన దుకాణాలు ఉంటాయి. మా ఆవిడ కూడా పిల్లలకి ఏవో తీసుకెళ్ళాలని చెప్పి చూస్తూ ఉందన్నమాట. అయితే ఈ క్షేత్రాన్ని అఫీషియల్గా ద్వారకా తిరుమల అంటూ ఉంటారు, కానీ జనాల్లో ఎక్కువగా చిన్న తిరుపతి అనే మాట ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. పెద్ద తిరుపతిలో తీర్చుకోవడానికి మొక్కిన మొక్కును చిన్న తిరుపతిలో తీర్చుకున్నా కూడా అదే ఫలితం లభిస్తుంది అంటూ ఉంటారు. కానీ చిన్న తిరుపతిలో తీర్చుకోవడానికి మొక్కిన మొక్కును మాత్రం చిన్న తిరుపతిలోనే తీర్చుకోవాలని స్థానికుల నమ్మకం ఇక్కడ. అయితే టైం అప్పటికే 1 గంటగా వస్తుంది. ఇక మేమైతే ఇంకా ఆలయం బయటికి వెళ్ళిపోతున్నాము. ఎండ మాత్రం ఈసారి మార్చి నెలలోనే ఇంత ఘోరంగా ఉంది. అయితే ఈ సమ్మర్లో కొంచెం ఎర్లీ మార్నింగ్ కానీ లేదంటే ఈవినింగ్ కానీ రావటం బెటరు. మధ్యాహ్నం పూట అయితే ఆ కాళ్ళు అవన్నీ కూడా కాలిపోతున్నాయి. ఇంకా దేవస్థానం వాళ్ళు ఈ పట్టాలు అవి వేసి వాటర్ చల్లుతూ ఉన్నారు ఎక్కడెక్కడ చూడండి. ఇలా అంటే వాటి మీద నడిస్తే కొంచెం కాళ్ళు మండకుండా ఉంటున్నాయి అన్నమాట. అది చాలా మంచి పని చేశారు. లోపలికి వెళ్ళే వరకు కూడా ఇది ఏర్పాటు చేశారు. ఇక్కడ సప్త గోకులం అని చెప్పి స్వామివారికి సంబంధించినటువంటి ఆవులు అవి ఉంటాయన్నమాట. ఇక్కడ గోమాతకి స్వయంగా భక్తులు మేత అది పెడుతూ ఉంటారన్నమాట. పెట్టి మొక్కుకుంటారు, చాలా మంచిదని. ఇక ఇది ఆలయం బయటికి వెళ్ళే దారి అన్నమాట. ఇక్కడ ఇది మనకి ప్రథమ చికిత్సా కేంద్రం ఒకటి ఉంటుంది. అంటే భక్తులకు సంబంధించి ఏవైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చినా కూడా ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంటుంది. అలాగే పోలీసుకి సంబంధించినటువంటి ఒక స్టాల్ కూడా ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట అయ్యేసరికి పరిస్థితి చూడండి ఎలా ఉందో. బయట ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ప్రసాదం కౌంటర్స్ అవి కూడా మనకి, ఇది మెయిన్ ఆలయ ఇదైతే ఆపోజిట్లో వెహికల్స్ పార్కింగ్ చేసుకునేటువంటి ప్లేసు. అలాగే అక్కడే ప్రసాదం కౌంటర్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. భక్తులు దర్శనం అయిన తర్వాత ప్రసాదం కౌంటర్స్ దగ్గరికి వెళ్ళి లడ్డు, పులిహోర, స్వామివారికి సంబంధించినటువంటి ప్రసాదాలని ఇక్కడ తీసుకుంటారనమాట. ఇక చివరిగా మేము కూడా వెళ్ళి ఆ ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళి ప్రసాదం తీసుకుని కాసేపు కూర్చుని ఇక రిటర్న్ ప్రయాణం అయ్యాం. చాలా అంటే చాలా బాగుంది మాకు ద్వారకా తిరుమల వెంకన్న స్వామి దర్శనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో నారాయణాయ నమః.